హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు ట్రావెలింగ్లో మీతో మాట్లాడాలనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను. అందరూ చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక విషయానికి వస్తే, పోయినసారి మనం ఈ మెడికల్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఎట్లా ఇండియాలో ఏ విధంగా జరిగింది, కువైట్లో ఎట్లా, ఏ వీడియోలోనే మనము డ్రైవింగ్ లైసెన్స్ గురించి కొద్దిగా మనకు తెలిసినంత వరకు వివరణ చెప్పాలి. దాని యొక్క పరిస్థితి ఎట్లా ఉంది, ఇక్కడ కువైట్లో ఏ విధంగా ఇస్తున్నారు, అది ఎన్ని రోజులకు అవుతుంది, ఏం కదా అనేది కొత్తగా వచ్చేటోళ్ళకు ఒక డౌట్ అనేది ఉంటుంది అనమాట. కొంతమంది టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు. అది ఎట్లా ఉంటుందో అని, ఏ విధంగా చేస్తారో అనేటువంటి ఒక ఫీలింగ్లో ఉంటారు. దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇక్కడ ఏమంత కష్టమేమి ఉండదండి, ఈజీగానే అయిపోతుంది. ఎందుకంటే ఇండియాలో వచ్చేటోళ్ళకు వాస్తా అనేది పెడతారు. వాస్తా అంటే ఇక్కడ రికమెండేషన్ చేయడం, మన ఇండియాలో పద్ధతి ప్రకారం అనుకుంటే రికమెండేషన్ చేయడం. ఇక్కడ వాస్తా అంటే వాస్తా పెడతారు, ఇబ్బంది ఏమి ఉండదు. అది వాస్తా పెట్టి చేపించారనమాట. కాబట్టి మాకు డ్రైవింగ్ కాకుండా ఉండాలి, తెలిసి ఉండాలి. డ్రైవింగ్ టెస్ట్ అనేది సింపులేనండి, ఇక్కడ ఏమంత కష్టం ఏమి ఉండదు. వచ్చిన తర్వాత మనకు డ్రైవింగ్ టెస్ట్ పంపించారనమాట వాళ్ళే. ఒకవేళ ముందు చెక్ చేస్తారు, డ్రైవింగ్ బాగా చేస్తున్నాడా లేదా, ఎట్లా ఏ విధంగా చేస్తున్నాడో డ్రైవింగ్ అనేది కొద్దిగా చెక్ చేస్తారు. ఒక రోజు 2 రోజులు లేదంటే 4-5 రోజులు చెక్ చేస్తారు. చేసిన తర్వాత చేసే డ్రైవింగ్ని బట్టి వాళ్ళు చూస్తారనమాట, సరిగా చేస్తున్నాడా లేదా ఏమనేది ఒకసారి చెక్ చేసుకొని తర్వాత వచ్చేసి ఒక 2 రోజులు కానీ 3 రోజులు కానీ డ్రైవింగ్ స్కూల్ కూడా పంపించారు. ఇక్కడ ఇబ్బంది ఏమీ లేదు, డ్రైవింగ్ స్కూల్ కూడా పంపించారు. డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ ఎక్కువగానే. వాళ్ళు మనకు బాగా నేర్పిస్తారు. ఇంకా రూట్లు ఎట్లా పోవాలా, సిగ్నల్స్ ఏంది సెట్ మంచి అన్నీ కూడా టౌన్లోకి మెయిన్ సిటీ ఏరియాలు కానీ తెలిసిన వాళ్ళు నేర్పించే రోడ్లు అమ్మడే వాళ్ళు తీసుకొని పోయి బాగా నేర్పిస్తారు. ఇబ్బంది ఏమి లేదండి, ఇబ్బంది ఏమి లేదు. ఒక 2 రోజులు 3 రోజులు తోలితే ఏదైనా చేస్తూ ఉంటే అనుభవం అవుతుందండి. చేయగా అనుభవంతో ఏదైనా నేర్చుకోవాలి. అదేవిధంగా వచ్చిన వెంటనే మనం పడి అన్ని ఏదేదో టెన్షన్ పడి హడావిడిగా ఇదైపోతూ ఉంటారు. అట్లా ఏమీ అవసరం లేదు. బాగా నీట్గానే సెట్ చేసి నిదానంగానే అన్నీ మనకు చేయించారు, ఇబ్బంది ఏం లేదు. వచ్చిన 3 నెలలు మనకు టైం ఉంటుంది ఇక్కడ. వచ్చిన తర్వాత 3 నెలలు అనేది మనకు మన వీసా టైం అనేది ఎక్స్పైరీ ఉంటుంది అనమాట. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ 3 నెలల టైం లోపల వాళ్ళు మనకు అన్నీ చేపిస్తారు. వాళ్ళు పతాక కానీ మనకు డ్రైవింగ్ లైసెన్స్ కానీ అన్నీ చేపిస్తారు. అయితే ఆ 2-3 రోజులు వాళ్ళు డ్రైవింగ్ తీసుకొని పోయి డ్రైవింగ్ స్కూల్కి వేసేస్తారు. డ్రైవింగ్ స్కూల్లో నేర్పిస్తారు ఎలా ట్రైల్ పెట్టాలి, ఎలా పార్క్ చేయాలి, ట్రైల్ ఏ విధంగా పెట్టాలి, టెస్ట్ ఏ విధంగా రాయాలి అనే విషయాలు కూడా వాళ్ళు బాగా నేర్పిస్తారు, చెప్తారు. ఇబ్బంది ఏమి లేదు. పాంప్లెట్ కూడా ఒకటి ఇచ్చారు వాళ్ళు, ఇది సిగ్నల్స్కు సంబంధించింది పాంప్లెట్ కూడా ఒకటి ఇస్తారు. దాన్ని పెట్టుకొని మనము చెక్ చేస్తూ రోజు చూసుకుంటూ ఉండాలి. ఆ సిగ్నల్స్ ఎట్లా ఉన్నాయి ఏం కదా అన్నీ మొత్తం కూడా మనకు ఈ అన్నీ ఆ పాంప్లెట్లో మనకు ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీషు, హిందీ, అరబీ 3 ఉంటాయి. ఇబ్బంది లేదు. మన ఇండియా వాళ్ళకు ఇంకా కావాల్సింది హిందీ, ఇంగ్లీషే కాబట్టి సింపుల్గానే తెలుసుకోవచ్చు. ఒకవేళ చదువు వచ్చినా రాని వాళ్ళు కూడా కొద్దిగా మా అవగాహన అనేది ఉంటే తెలుసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. దాని గుండా కూడా మనం తెలుసుకొని చదువుకోవచ్చు, జ్ఞాపకం పెట్టుకోవచ్చు. అదేవిధంగానే డ్రైవింగ్ టెస్ట్కు సంబంధించింది వెబ్సైట్లు, గూగుల్ వెబ్సైట్లో పోయి మనం సెర్చ్ చేసినామంటే డ్రైవింగ్ టెస్ట్కు సంబంధించింది ఓపెన్ అవుతుంది లింక్ అనేది. దాంతో ప్రాక్టీస్ టెస్ట్లు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. దాంతో మన ఊరికే కువైట్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ అని చెప్పి కుట్టినామంటే కన్నా ఓపెన్ అయిపోతుంది. దాంతో చెక్ చేసుకోవాలి. టెస్ట్ పోయినప్పుడు టెస్ట్ మటుకు కంపల్సరీ మనం చేయాల్సిందే. వాళ్ళు ఏం వాస్తా పెట్టినా ఏం పెట్టినా కానీ అక్కడ మటుకు చల్లదు. ఈ టెస్ట్ మటుకు కంపల్సరీగా పాస్ అవ్వాలి. 20 క్వశ్చన్లు ఇస్తారు. మెయిన్గా గుర్తుపెట్టుకోండి, 20 క్వశ్చన్స్ ఉంటాయి. 20 క్వశ్చన్స్లో మనం కనీసం అంటే 10-12 ఉన్నా కరెక్ట్గా పెట్టాలి. ఇబ్బంది ఏం లేదు, ప్రతి ఒక్కరు పెట్టేస్తారు. 10 నుంచి 15, కొంతమంది 20కి 20 పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు. ఇబ్బంది ఏం లేదు. ఆ విధంగా వస్తాయి క్వశ్చన్లు కూడా. చూసుకొని బాగా చేసుకోవచ్చు. ఇబ్బంది ఆ ప్రాసెస్ గురించి ఒకసారి మొదలుపెట్టినారంటే వారం 10 రోజుల్లోనే మనకు లైసెన్స్ కూడా వచ్చేస్తుంది. అది ఇబ్బంది ఏం లేదు. ట్రైల్ సింపుల్ పెట్టేస్తారు, బండి తోలుతారు కాబట్టి ఆటోమేటిక్గా. ఇక్కడికి వచ్చిన తర్వాత 2-3 రోజులు బండి నేర్పిస్తారు మళ్ళాను. దాన్ని బట్టి మనం ట్రైల్ అనేది ఈజీగా అయిపోతుంది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చేపించేది టెస్ట్ అయిపోతాం. మనం టెస్ట్ టైపింగ్ కంప్యూటర్ దగ్గర టెస్ట్ రాయాలి. అంటే కంప్యూటర్లో అన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది పెట్టుకుంటా పోవాలా. 20 క్వశ్చన్లు ఉంటాయి. 20 క్వశ్చన్లు అన్నీ పెట్టేసిన తర్వాత టెస్ట్ అయిపోతేనే వెంటనే LLR పంపిస్తారు. ఇంకా అన్నీ LLR అంటే మనం ఒక్కరమే పెట్టేది ఏమి ఉండదు. మనతో పాటు ఒకే మరి ఒక 10-15 మందిని పంపిస్తారు. ఆ విధంగా జరుగుతుంది ఇక్కడ LLR కూడా. ఏమంత క్రిటికల్గా అయితే ఏమి ఉండదు, సింపుల్గానే ఉంటుంది. కాకపోతే డ్రైవింగ్ మీద కొద్దిగా అవగాహన ఉంటే చాలండి, సింపులే అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ జరిగేటువంటి లైసెన్స్ ప్రాసెస్ అనేది ఆ విధంగా జరుగుతుంది. డ్రైవింగ్ మనకు స్టార్టింగ్లోనే డ్రైవింగ్ స్కూల్కు 2 days పంపిస్తారు. 2 days 3 days కానీ ఇంకా మనం సరిగా చేయలేదు, ఇంకా నాకు సరిగా రూట్లో అర్థం కాలేదని మనల్ని అడుగుతూ ఉంటారు. మన ఓనర్స్ అడుగుతారనమాట. ఏమి ఇంకా చేయగలుగుతావు కదా, ఇబ్బంది ఏం లేదు కదా, డ్రైవింగ్ టెస్ట్ నీట్గా పెట్టగలుగుతావు కదా అని చెప్పి అడుగుతారు. 2 రోజులు 3 రోజులు మనం డ్రైవింగ్ స్కూల్కి పోయించిన తర్వాత మనం బాగా సెట్ అయినాము, ఇబ్బంది ఏం లేదు అని చెప్పి మనకు అవగాహన ఉంటే నాకు అవసరం లేదని చెప్పేసినామంటే ఇంకా డ్రైవింగ్ స్కూల్ అనేది ఒక 2-3 రోజుల్లో స్టాప్ చేసేస్తారు. స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ మనకు డైరెక్ట్ టెస్ట్కి అనేది తీసుకెళ్ళిపోతారు. ఇంకా నాకు 2 రోజులు కావాలి, ఇంకా 4 రోజులు నేను పోతాను అని ఇంకా మనం చెప్పినామంటే కన్నా మనకు అర్థం కాలేదు, అలాగే నేను బండి సరిగా తోలలేకున్నాను, ఇంకా నాకు 4 రోజులు బండి తోలుతాననే ఉద్దేశం ఉండిందంటే కదా నిర్భయంగా చెప్పేయండి, ఇబ్బంది ఏం లేదు. మనం భయపడి ఇంకా ఇన్ని రోజులు చేస్తున్నాం అది ఇది అని వాళ్ళు అట్ట అనుకుంటారేమో ఇట్ట అనుకుంటారేమో అంటే మనం నష్టపోయేది మటుకు మనమేనమాట. కాబట్టి అటువంటి ఇబ్బందులు ఏం పడకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి వాళ్ళతో. నాకు ఇంకా 2 రోజులు కావాలి, నేను చేస్తాననే ఉద్దేశం మీలో ఉంటే కనుక, మీరు చేయలేని పరిస్థితుల్లో ఉంటే చెప్పేసేయాలి. అప్పుడు ఇంకా 2-3 రోజులు ఎక్స్టెన్షన్ చేస్తారనమాట ఆ డ్రైవింగ్ స్కూల్ అనేది. అట్లా ఒక 4-5 రోజులు అయిన తర్వాత మీకు మంచి ఐడియా వస్తుంది. అదేవిధంగా పెద్దది పాంప్లెట్ అనేది ఇచ్చేస్తారు, అది చూసుకుంటాం. డ్రైవింగ్ టెస్ట్లో ఏ విధంగా అయితే చేస్తున్నామో అదే టెస్ట్ యాజ్ ఇట్ ఈస్గా సెల్ ఫోన్లోనే వస్తుంది. దాన్ని ప్రాక్టీస్ చేస్తే చాలు. మీరు టెస్ట్కు సంబంధించింది మటుకు ఎవరు ఏ విధంగా రికమెండేషన్ చేసేదానికి ఉండదు, వాస్తా పెట్టేదానికి ఉండదు, ఏముండదు. ఖచ్చితంగా టెస్ట్ అనేది మటుకు రాయాల్సిందే. ఏదన్నా LLR అంటే మీరు కొద్దిగా పార్కింగ్ చేయడం కానీ, ఏదన్నా సరిగా పెట్టలేకపోయినా కొద్దిగా అటు ఇటు పెట్టినా కానీ LLR మటుకు దాంతో వాళ్ళు వాస్తా అనేది పెట్టుకొని చేపించేస్తారు, ఇబ్బంది ఏం లేదు. డ్రైవింగ్ టెస్ట్ మటుకు కంపల్సరీ రాయాలి. అది రాయడం అంటే అదే కంప్యూటర్ దగ్గర టైప్ చేయడమే. సింపుల్, వెరీ సింపుల్ అయిపోతుంది. 20 క్వశ్చన్స్ ఉంటాయి. 20 క్వశ్చన్స్లో 10 క్వశ్చన్స్ పైన, 10 నుంచి 15 లోపల అట్లా మీరు కరెక్ట్గా పెట్టేసినారంటే కన్నా ఈజీగా వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. మీరు 20కి 20 కూడా పెట్టేయగలుగుతారు. ఎందుకంటే నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం గూగుల్ సెర్చ్లో పోయి అది టైప్ చేసుకుని లింకు, దాని ప్రకారం మీరు ఓపెన్ చేసి కన్నా ఇది డైలీ 4-5 టెస్టులు మీరు ఆన్లైన్లోనే చేసేయచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. డైలీ 4-5 టెస్టులు రాసేయచ్చు అనమాట. ఆ విధంగా చేసుకుంటా ఉంటే మీకు మంచి ప్రాక్టీస్ అయిపోతుంది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగానే పెట్టేయగలుగుతారు. అయితే స్టార్టింగ్లో పోయిన వెంటనే మనకు ఇది టెస్ట్ పెట్టేస్తారు, కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ టెస్ట్ అయిపోయిన తర్వాతనే మనకు LLR పంపించేది. ముందు పోయిన వెంటనే ఈ టెస్ట్ అనేది అయిపోతుంది, యాజ్ ఇట్ ఈస్గా ప్రతి ఒక్కరికి అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎవరైనా సరే అతను వచ్చేసి మనల్ని ఒక్కరిని ఏం పంపారు, మనతో పాటు 10-15 మంది ఒకటే పారి ఉంటారు. అతను వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి పాంప్లెట్స్ అన్నీ కూడా అతను తీసేసుకొని డ్రైవింగ్ టెస్ట్కు సంబంధించినవి అతను పంపించేస్తాడు అనమాట క్యూలో. దాని ప్రకారం ముందు మనం తెలియకపోయినా కానీ అక్కడ ఎట్లా పెట్టాలి ఏమనేది ముందే మనకు డ్రైవింగ్ స్కూల్ వాడు నేర్పించుంటాడు, ఇబ్బంది ఏం లేదు. అక్కడ పోయిన తర్వాత కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మన ముందు పక్క ఎంతోమంది పోతా అంటారు, పెడతా అంటారు. దాన్ని ఒకసారి ఫాలో అయితే చాలు, మనం చూసుకుంటే దాని ప్రకారం పెట్టేయగలుగుతాం అంతే. ముందు టెస్ట్ అయిపోతుంది, టెస్ట్ అయిపోయిన తర్వాత LLR పోతాం. LLR కూడా సింపుల్గా అయిపోతుంది. అది పెట్టేసి వచ్చిన తర్వాత వెంటనే టెస్ట్ LLR 2 అయిపోయినాయంటే 2 days లోపలనే ఆ రోజే తీసేస్తారనమాట లైసెన్స్ కూడా. మన కపిల్లో మన ఓనర్స్ అనేటోళ్ళు ఆ రోజే తీసుకొని వచ్చేస్తారు. అది ఆ విధంగా ఈ డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా ఆ విధంగా అయిపోతుంది. దీని గురించి మనం లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాము. అది ఏ విధంగా ఉంటుంది, ఎట్లా ఏం ప్రాసెస్, మన కొత్తగా వచ్చేటోళ్ళకు మన ఇండియా నుంచి కానీ వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే.